మై మమ్స్ ప్రైడ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం వచ్చేసిందంటే చాలు కళకళలాడుతూ ఉంటాయి ప్రతి ఇళ్ళు. పసుపు రాసిన గడపలతో, రంగవల్లులతో తీర్చిదిద్దిన వాకిళ్ళు, గుమ్మాలకు పచ్చటి తోరణాలు, పూలమాలలు, ఇలా ఎంతో బాగుంటుంది. అలాగే ధూపదీప నైవేద్యాలతో అమ్మవారు కళకళలాడుతూ ఉంటారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే. చుక్కల అమావాస్య నుండి మొదలు పెడితే నాగుల పంచమి, నాగుల చవితి, కృష్ణాష్టమి, అమ్మవారి పుట్టినరోజైన ఆండాళ్ త్రినక్షత్రము, వరలక్ష్మి వ్రతము, శుక్రవారాలు, ఇలా ప్రతిరోజు ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. మనం చేసుకునే ఈ ప్రసాదాలు మీ అందరికీ చూపించాలని మా ఈ చిన్ని ప్రయత్నం. మీరందరూ చేసుకుంటారు కదా. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సొజ్జబూరెలు చేసుకుందాం. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం పల్చగా కలిపి పెట్టుకోవాలి. కలిపి నానబెట్టి పెట్టుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అమ్మవారి కోసం ఒక పాట పాడబోతున్నాను. ఈ పాట మా అక్క బావ పాడేవారు. దాని గురించి చెప్తూ మీకు ఆ పాట వినిపిస్తాను. అందుకోసం చివరి వరకు చూడండి. పిండిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఇలా మంచిగా పిండి తడిపి నానబెట్టి పెట్టుకోవాలి. కొద్దిసేపు నానితే మంచిగా అవుతుంది పిండి. తర్వాత కడాయిలో 1 గ్లాసు బొంబాయి రవ్వ, 1 గ్లాసు షుగరు, తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 2 గ్లాసులు వేసుకోవచ్చు. 2 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడేంత వరకు, రవ్వ మంచిగా ఉడికేంత వరకు కలపాలి. తర్వాత ఇందులో 2-3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చాలా కమ్మదనం వస్తుంది కదా. ఇందులో డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసుకొని వేసుకోవాలి. సిరాలాగానే ఉంచుకునేది ఉంటే పలుకులు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇలా సొజ్జబూరెలు చేసుకునేటప్పుడు కొంచెం సన్నగా క్రష్ చేసుకోవాలి. సారపప్పు వేసుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి. సిరా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండి తీసుకొని ఈ పిండి కూడా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క ముద్ద ఇలా అరచేతిలో చిన్న పూరీలాగా ఒత్తుకొని అందులో ఈ సిరా పూర్ణం పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. మొత్తం పూరీ పిండితోటి మూసివేయాలి. తర్వాత ఒక పాలిథిన్ పేపర్ మీద పూరీలాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద నూనె సగము, నెయ్యి సగము వేసుకొని కాగపెట్టుకోవాలి. మంచిగా వేడిగా అయిన తర్వాత సిమ్ చేసి ఈ సొజ్జబూరెలను ఇందులో వేసుకొని గోలించుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన సొజ్జబూరెలు రెడీ. శుక్రవారం పూట 10 మందిని పిలిచి తాంబూలం ఇవ్వడం మన సాంప్రదాయం. అది ఏ శుక్రవారమైనా పర్వాలేదు. ఇంటికి వచ్చిన ముత్తైదువలకు తప్పనిసరిగా తాంబూలం ఇస్తారు. మా అక్క బావ అయితే ప్రతి శుక్రవారము సాయంత్రం పూట పూజ చేసేవారు. లక్ష్మీ పూజ చేసేవారు.
ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ పూజ అవుతున్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళు. ఇంటి నిండా జనం ఉండేవాళ్ళు. అప్పుడు చాలామంది ఉండేవాళ్ళు. అందరూ అక్కడ ఉండి ఆ పూజ చూసేవాళ్ళు. మా అక్క బావ పూజ చేసిన తర్వాత మంగళహారతి పాడేవారు. ఆ మంగళహారతి పాడిన తర్వాత నైవేద్యం పెట్టిన ప్రసాదం అందరికీ పంచేవారు. ఆ పంచిన ప్రసాదం అందరితో పంచుకోవడం వల్లనో ఏమో చాలా అద్భుతంగా ఉండేది, అమృతంలాగా ఉండేది. మా అక్క బావ ఆది దంపతుల్లాగా ఉండి పూజ చేస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉండేది. ఆ పాట మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. శుక్రవార మహాలక్ష్మి శుభమీయగరాగతమ్మ చక్రపాణి రాణివి అని సన్నుతించెదను నిన్ను. శుక్రవార మహాలక్ష్మి శుభమీయగరాగతమ్మ చక్రపాణి రాణివి అని సన్నుతించెదను నిన్ను. నీ కృపయే కలిగని నైటి దరిద్రంబు పోవు, నీ కరుణయ కూడని నిండు సంపదలు సిరులు. శుక్రవార మహాలక్ష్మి శుభమీయగరాగతమ్మ చక్రపాణి రాణివి అని సన్నుతించెదను నిన్ను. మనసారగ నిన్ను కొలుచు మాన్యులు ధన్యాత్ములు, మనసారగ నిన్ను కొలుచు మాన్యులు ధన్యాత్ములు. కనగా మోక్షము కద కన్న తల్లి దయ నింపవే. శుక్రవార మహాలక్ష్మి శుభమీయగరాగదమ్మ చక్రపాణి రాణివి అని సన్నుతించెదను నిన్ను. లక్ష్మీ నిన్ను భజయించెద లక్ష్యముతో భక్తి మీర, లక్ష్మీ నిన్ను భజయించెద లక్ష్యముతో భక్తి మీర. సూక్ష్మముగా బాధ త్రుంచి సుఖ పెట్టవే ప్రేమ మీర. శుక్రవార మహాలక్ష్మి శుభమీయగరాగదమ్మ చక్రపాణి రాణివి అని సన్నుతించెదను నిన్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో పూర్వకాలం నుంచి వస్తున్న వంటలు ఇంకా ఈ కాలంలో ఉండే వంటలు అన్నీ ఉంటాయి. మీరు చూసి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.